హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 20 days అయిపోయింది, ఇంకా 10K అలాగే 15K వ్యూసే వస్తున్నాయి. దానికి మించి దాటడం లేదు. హైప్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇంకా క్యాప్టెన్ ఎవరో ఆల్రెడీ 1 hour బ్యాకే చెప్పేసా కమ్యూనిటీ పోస్ట్లో. మీరు ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే అవ్వండి. చిల్ బ్రో అప్డేట్స్ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, అక్కడ వస్తుంది. 35K ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ. ఇక్కడ కాకపోతే అక్కడ అప్డేట్ చేస్తాం. ఇంకా క్యాప్టెన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే టాస్క్ ఏంటి, ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. అందులో 5గురే ఆడొచ్చు అని చెప్పారు, కానీ ఇక్కడ కొన్ని ట్విస్టులు అలా జరిగాయి. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చెప్పేస్తాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి నిన్న దివ్యనిఖిత 1 to 13 వరకు ర్యాంకింగ్ సెలెక్ట్ చేసింది కదా. ఆల్రెడీ అది మార్నింగ్ 6K పెట్టేసే వీడియో చూడకుండా అంటే వెళ్ళి చూడండి. ఆ ర్యాంక్లోంచి 7 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. అలాగే దివ్యనిఖిత కూడా కెప్టెన్ కంటెండర్గా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరంటే దివ్యనిఖిత ఉంటుంది, బర్నీ గారు, సంజన, ఇమాన్యువల్, డీమన్ పవన్, తనుజ, సుమన్ శెట్టి, రీతు చౌదరి. వీళ్ళు వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్స్. వీళ్ళందరూ ఆడతారు. 1 to 7 వరకు ఎవరు పెట్టారో వాళ్ళు ఉంటారు. అలాగే దివ్యనిఖిత కూడా కెప్టెన్సీ కంటెండర్. ఇంకా టాస్క్ ఏంటంటే ఒక జాకెట్ వేసుకోవాలి. జాకెట్ వేసుకున్న తర్వాత మిగిలిన హౌస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ బాల్స్ కొడుతూ ఉంటారు. ఎవరికైతే తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు అవుట్ అవుతారు, ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు గేమ్లో ఉంటారు. అలా ఒక్కో రౌండ్కి ఒక్కొక్కరు తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు అవుట్ అవుతూ వస్తారన్నమాట. ఎక్కువ బాల్స్ ఉన్నారు ఉంటారు, తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. అలా అంటే కెప్టెన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ బాల్స్ కొట్టాలి, అది గేమ్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ రౌండ్లో వచ్చేసి డీమన్ పవన్ అవుట్ అవుతాడు, ఎందుకంటే కెప్టెన్ కాబట్టి అతన్ని అవుట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి సంజన గారు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి ఆవిడ్ని తీయేస్తారు సెకండ్ రౌండ్లో. ఇంకా థర్డ్ రౌండ్లో వచ్చేసి తనుజాని తీయేస్తారు. ఫోర్త్ రౌండ్లో వచ్చేసి రీతుని, ఫిఫ్త్ రౌండ్లో వచ్చేసి సుమన్ శెట్టి గారిని, ఇంకా నెక్స్ట్ రౌండ్లో లాస్ట్ దివ్యనిఖితని తీయేస్తారు. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇమాన్యువల్ అలాగే బర్నీ గారు ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిలో చాలా బాగా గట్టి పోటీ అయితే జరిగింది. ఇంకా ఇమాన్యువల్ అయితే లాస్ట్ 2 కెప్టెన్సీ టాస్క్ అలాగే టాస్క్లు ఆడేటప్పుడు కూడా చాలా లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతూ ఉన్నారు కదా. అందుకే ఈసారి అందరూ హౌస్మేట్స్ అలాగే కంటెండర్స్ కూడా అవుట్ అయిన వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. అందరూ కలిసి ఇమాన్యువల్ని కెప్టెన్ చేశారు. కెప్టెన్ ఇమాన్యువల్.